హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధారామ్ కల్చరల్ ఫుడ్స్. ఈరోజు వెజ్ మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తాను, రండి. మరుగుతున్న నీటిలోకి ఒక కప్పు సోయా చంక్స్ వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత నీరంతా చల్లారిన తర్వాత మనము సోయా చంక్స్ని ఇలాగా నీటినంతా పిండేసుకోవాలి. పిండేసుకున్న సోయా చంక్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక చిన్న క్యాబేజ్ అయితే తీసుకొని దాన్ని కట్ చేసుకొని మనము చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. క్యాబేజ్ ఇక్కడ నేను ఒక హాఫే తీసుకున్నాను, ఎందుకంటే నేను మోమోస్ చేసే క్వాంటిటీ బట్టి దానికి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న క్యాబేజ్ అయితే తీసుకుని దాంట్లో ఒక హాఫ్ అయితే తీసుకున్నాను. సోయా చంక్స్ అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను. మోమోస్ ఎక్కువగా నార్త్ ఈస్ట్లో చాలా బాగా చేస్తారు. అది వెజ్ కానివ్వండి లేదంటే చికెన్ మోమోస్ అయినా చాలా బాగా చేస్తారు. నేను ఇది షిల్లాంగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. మనం క్యాబేజ్ చాప్ చేసుకున్న తర్వాత సోయా చంక్స్ కూడా చాప్ చేసేసుకున్నాను. వేసేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని దాన్ని కూడా చాప్ చేసుకోవాలి. ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనము స్టఫింగ్కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫస్ట్ కొద్దిగా ఫ్రై అయినవ్వండి. బాగా రోస్ట్ అయితే చేయక్కర్లేదు, కొద్దిగా ఉల్లిపాయలు మెత్తపడితే సరిపోతుంది. తర్వాత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైతే మనము ముందు చాప్ చేసి పెట్టుకున్నామో క్యాబేజ్, అది కూడా వేసి ఒక 2 నిమిషాలు లైట్గా వేయించండి. మొత్తం బాగా వేగవసరం లేదు, ఈ క్యాబేజ్ మెత్తపడితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యాబేజ్ కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనము చాప్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మనము అలాగా పొయ్యి మీద పెట్టి వేయించుకోవాలి. సోయా చంక్స్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనము వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర కలిపిన మసాలా అయితే వేసుకోవాలి. అలాగే చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇది చల్లారేలోపు మనము మైదా పిండి కలుపుకోవాలి. మైదా పిండి ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా తగినంత వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము దీన్ని పక్కన పెడితే పిండి నానుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి నుంచి మనము చిన్న చిన్న ముద్దలుగా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మనకి చిన్న గోళీ అంత సైజు తీసుకుంటే సరిపోతుంది. మోమో సైజ్ బట్టి మీరు పిండి అనేది తీసుకోండి. డ్రై మైదా పిండిలో మనం వేసుకుని ఇలాగా చిన్న చిన్న పూరీల టైప్లో మనము ఒత్తుకోవాలి. చిన్న సైజే మోమోస్, చిన్న సైజ్ అయితేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత దాంట్లోకి మనము స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. కలుపుకున్న మైదా పిండి గట్టిగా ఉంటే మనకి పూరీల్లో ఒత్తుకోవడానికి బాగా వస్తాయి. మనం కావాల్సినన్ని పూరీల షేప్లో మనం ఒత్తుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మొత్తం అంతా స్టఫింగ్ మనము పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. స్టఫింగ్ ఇక్కడ చల్లారిపోయింది. ముందుగా ఒత్తి పెట్టుకున్న పూరీ షేప్స్లోకి మనము ఒక్కొక్క స్పూన్ స్టఫింగ్ తీసుకొని, అంటే మనం చేసుకున్న పూరీ సైజుని బట్టి స్టఫింగ్ ఎంత పడుతుందో చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే లోపలికి మడ్ చేసుకోవాలి. తర్వాత అన్నిటిని కూడా మనం ఇలా కుచ్చులు పెడుతున్న విధంగా నొక్కుంటే మనకి మోమో అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం మోమోస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని మనము ఒక ట్రేలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మోమో స్టాండ్కి మనము ఆయిల్ అయితే అప్లై చేసుకొని దాంట్లో అన్ని మోమోస్ని కూడా ఎన్ని మోమోస్ సరిపోతున్నాయో చూసుకొని వాటిలో సెట్ చేసేసుకోవాలి. మొత్తం మోమోస్ అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, మోమో స్టాండ్కి ఆయిల్ అప్లై చేయకపోతే మోమోస్ అన్నీ కూడా ఉడికిన తర్వాత దానికి అంటుకుపోయి మనం తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ముందుగా మనము మోమో స్టాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం అన్నీ కూడా ఈ హోల్స్ ఉన్న ట్రేలో పెట్టేసుకోవాలి. అలాగా మొత్తం 3 ట్రేస్ అయితే ఉన్నాయి. 3 ట్రేస్లోని సెట్ చేసేసిన తర్వాత ఆఖరి 4వ గిన్నెలో మనము వాటర్ పోసుకోవాలి. అవి వాటర్ హీట్ అయిన తర్వాత మనము ఈ సెట్ చేసుకున్న ట్రేస్ అన్నీ కూడా దానిపైన ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. మొత్తానికి మూత పెట్టిన తర్వాత స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. అడుగున వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్ ద్వారా ఈ ఆవిరితోనే ఉడుకుతాయి. మోమోస్కి స్పెషల్ చట్నీ ఇంకేంటంటే ఇదేనండి, టమాటా చట్నీ. అది కూడా బాయిల్డే. ఈ టమాటా చట్నీ నేను ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చట్నీ ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనము మోమోస్ని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి, మనకి కుక్ అయిన మోమోస్ ఎలా ఉన్నాయో చూడండి. బాగా ఆవిరి మీద బాగా ఉడికాయి.
ఈ మోమోస్ని మనము ఒక డిష్లోకి తీసుకొని వేడివేడిగా మనము టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ మోమోస్ మెయిన్ పహాడీ ఏరియా, నార్త్ ఈస్ట్, తర్వాత నార్త్ సైడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. మోమోస్కి మెయిన్ నాగా మిర్చితో చేసిన, టమాటోతో కలిపి చేసిన, బాయిల్ చేసిన చట్నీ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా కారం కారంగా ఆ మోమోస్కి కరెక్ట్ టేస్ట్ అయితే ఆ చట్నీతోటే వస్తుంది. ఇవి మనకి ఫ్లిప్కార్ట్, తర్వాత అమెజాన్లో కూడా ఈ నాగా మిర్చి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. దాంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిగతా మిర్చీలు అయితే మనకి నార్మల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ అది దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది. దాని మిర్చి యొక్క స్మెల్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మోమోకి స్పెషల్ ఈ చట్నీ ఫ్లేవర్ అంతా కూడా ఈ నాగా మిర్చి, అదే ఉమ్రు అంటారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్కడైనా దొరుకుతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే.